కర్నూలు జిల్లా ఎమిగనూరులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తోన్న 10 బాక్సుల మద్యం సీజ్ చేశారు. మద్యం తరలిస్తోన్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని రాంపురం పంప్ హౌస్ దగ్గర ఆటోలో అక్రమంగా తరలిస్తోన్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటోతో కలిపి పట్టుబడిన మద్యం విలువ సుమారు ₹1,00,000 ఉంటుందన్నారు. నిందితులు మద్యాన్ని 5 బాక్సులలో ప్యాకెట్లుగా, మరో 5 బాక్సులలో ఒరిజినల్ చాయిస్ డీలక్స్ వికీ బాటిల్స్గా తరలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. నిందితుల్లో 2 రాంపురం వాసులుగా, మిగిలిన 2 తుంగభద్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మేము మార్నింగ్ రూట్ వాచ్ చేయించుండగా రాంపురం పంప్ హౌస్ దగ్గర ఒక ఆటోలోన 4 వ్యక్తులు అక్రమంగా 10 బాక్సుల మద్యాన్ని తరలిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 2 మెహబూబ్ అనే అతను, చాపల బాబు అనే అతను వచ్చేసి రాంపురానికి చెందినటువంటి వ్యక్తులు. మరొక 2 తుంగభద్రకు చెందినటువంటి ఈరన్న మరియు రాఘవేంద్ర అనే వాళ్ళను కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఈ పట్టుబడిన మద్యంలో 5 బాక్సులు వచ్చేసి 180 ml టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ, మరొక 5 బాక్సులు వచ్చేసి 90 ml టెట్రా ప్యాకెట్లు. మొత్తం ఇవి 2 కలిపితే 720 బాటిల్స్ లాగా ఉంటాయి టెట్రా ప్యాకెట్స్ మొత్తము. వీటి విలువ సుమారు ఆటోతో సహా ₹1,00,000 ఉంటుంది. ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, మేమైతే ఈ అక్రమ మద్యము తరలింపు పైన గట్టి నిఘా ఉంచాము. మనకు ఇది కూడా ప్రజల నుంచి సహకారం మేరకే మేము ఒక సమాచారం పొంది దీన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి పబ్లిసిటీ వల్ల ప్రజలు వాళ్ళు